వరంగల్ జూ పార్క్లో కొత్త జంతువులు సందడి చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం జూ పార్క్ను అందంగా తీర్చిదిద్దుతోంది. కొత్త జంతువుల రాకతో అటు సందర్శకుల తాకిడి కూడా రోజురోజుకు పెరుగుతోంది. పులులు, సింహాలు, అడవి జంతువులను చూడాలంటే అడవులకు వెళ్లాల్సిందే. అది అందరికీ సాధ్యం కాదు కాబట్టే తెలంగాణ ప్రభుత్వం జూ పార్కులను ఏర్పాటు చేస్తోంది. వరంగల్ జూ పార్క్ ఇప్పుడు కళకళ్లాడుతోంది. నిత్యం వందలాది మంది జూ పార్క్ సందర్శిస్తున్నారు. జూ పార్క్ వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందిస్తోంది. సందర్శకులు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేస్తున్నారు. వరంగల్, కాజీపేట, హన్మకొండ వాసులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన కాకతీయ జూ పార్క్ ఇప్పుడు టూరిజం స్పాట్ గా మారింది. సుమారు 380 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కాకతీయ జూ పార్క్ లో ఏకంగా 400 జాతులకు చెందిన 1550 వన్యప్రాణులున్నాయి. తాజాగా 2 అడవి దున్నలతో పాటు 2 పులులు కూడా కాకతీయ జూ పార్క్ చేరుకోవడంతో వాటిని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో జూ ఆదాయం రోజుకు 30,000 రూపాయలు మాత్రమే వచ్చేది. కానీ జూ పార్క్ ను మరింత అందంగా తీర్చిదిద్దటంతో పాటు కొత్త పులులు, అడవి దున్నలు కూడా చేరటంతో ప్రస్తుతం రోజుకు ₹1,00,000 వరకు ఆదాయం వస్తోంది. జంతు ప్రేమికులతో జూ పార్క్ నిత్యం సందడిగా మారింది. बहुत अच्छा जू है, टाइगर का इतना मेजेस्टिक वॉक है, बहुत ही अच्छा लगा देख के, बच्चों को बहुत एक्साइटमेंट हो रहा है, बहुत अच्छा लगा. చిన్న పిల్లలకి ఎవరికైనా హ్యాపీ ఉంటదిగా టైగర్ ని చూస్తే. దగ్గర నుండి చూడడానికి వచ్చినాం, మేము కూడా వచ్చిందని రీసెంట్ గా తెలిస్తే చూడడానికి వచ్చినాం. బాగుంది, హ్యాపీగా ఉంది. జూ పార్క్ ను ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని అధికారులు చెబుతున్నారు. సందర్శకుల నుంచి జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అలాగే జంతువుల నుంచి కూడా సందర్శకులకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు చేపట్టామన్నారు బీచ్ ఆఫీసర్ శారద. పులులు వచ్చి నెల రోజుల కంటే ఎక్కువ అవుతుందండి. మనకి ఇనాగ్రేషన్ అయ్యి 1 వీక్ అవుతుంది. ఆ పులులు చూడడానికి అడవి దున్నలు, ఇండియన్ గోర్ అని అవి 2 వచ్చినాయి. హగ్ డీర్, బార్కింగ్ డీర్ అని అవి ఒక 2 వచ్చినాయి. ఇలా 4 జంతువుల పెరగడం వల్ల, 4 జంతువుల సంఖ్య పెరగడం వల్ల మనకు సందర్శకులు కూడా ఎక్కువ పెరిగిర్రు. వందల సంఖ్యలో జంతువులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కాకతీయ జూ పార్క్ మారిపోయింది. వన్యప్రాణులు చూసిన చిన్నారులు కేరింతలు కొడుతున్నారు. కుటుంబంతో సరదాగా గడిపేందుకు కాకతీయ జూ పార్క్ చాలా బాగుందంటున్నారు సందర్శకులు. జూ పార్క్ లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు. వరంగల్ జూ పార్కుకు 2 పులులతో పాటు మరో 4 జంతువులను తీసుకురావడంతో సందర్శకుల తాకిడి రోజురోజుకు పెరిగింది. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చొరవతో కొత్త జంతువులు జూ పార్కులో సందడి చేస్తున్నాయి. దీంతో ఒక రోజుకు 30,000 ఉన్నటువంటి జూ పార్కు ఆదాయం ₹1,00,000 చేరింది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.